విశాఖలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. సాగర్ నగర్ పేదవాల్తేరులో భూమి కంపించింది. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో జనం భయంతో పరుగులు తీశారు. రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. కాకినాడకు 225 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. విశాఖలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. సాగర్ నగర్ పేదవాల్తేరులో భూమి కంపించింది. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో జనం భయంతో పరుగులు తీశారు. రిక్టార్ స్కేల్పై భూకంప తీవ్రత 4.5గా నమోదైంది. కాకినాడకు 225 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఈ భూ ప్రకంపనలు అటు పూరి నుంచి ఇటు తూర్పు గోదావరి జిల్లా వరకు అక్రాస్ ద కోస్ట్ అంతా కూడా కనిపించింది. కాకినాడకు తూర్పున 225 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల డెప్త్ లో 4.5 మ్యాగ్నిట్యూడ్ లో ఈ భూకంపం వచ్చినట్టుగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెస్మోలజీ నిర్ధారించింది. ప్రస్తుతం విశాఖకు సంబంధించిన కొంతమంది స్థానికులతో పాటుగా ప్రముఖ శాస్త్రవేత్త కేసుల మూర్తి కూడా మనకు అందుబాటులో ఉన్నారు. సార్, ఎన్ని గంటలకు మీరు ఈ ట్రిమ్మర్స్ ను ఎక్స్పీరియన్స్ చేశారు? 5 గంటల 6 నిమిషాలు. నేను మంచి నిద్రలో ఉన్నాను. నిద్రలో ఉంటే గవకన్ మెలకు వచ్చింది. మెలకు వస్తే నా పక్కన బీరువా ఉంటుంది. బీరువాలోనే గ్లాస్ గాజు ఉంటాయి అన్నమాట ఫ్రీగా. అవి కటకటకటని కొట్టుకుంటున్నాయి. అవి ఒక 4-5 సెకండ్లు ఉన్నదని. సార్, అంటే ఈ ట్రిమ్మర్స్ కి కారణం ఏంటి? మీరు దాన్ని అనాలిసిస్ చేసినప్పుడు ఏమనిపించింది? ఈ ట్రెమర్స్కి మనకి ఎక్కడైనా సరే భూకంపాలు వచ్చాయంటే కొన్ని మేజర్ కారణాలు, కొన్ని మైనర్ కారణాలు ఉంటాయి. మేజర్ కారణాల గురించి చెప్పాలంటే భూమి అంతా కూడా కొన్ని ప్లేట్ల కింద విభజింపబడింది. ఈ ప్లేట్లు కదులుతున్నప్పుడు ఒక ప్లేట్ తగులుకున్నప్పుడు, ఒక ప్లేట్ కింద ఒక ప్లేట్ ఉన్నప్పుడు చాలా మేజర్ ఎర్త్క్వేక్స్ మ్యాగ్నిట్యూడ్ 9.3, 8, 7.5 వస్తాయి. అవి మనకి హిమాలయాల్లోనూ అండమాన్లోనూ ఉంటాయి. పసిఫిక్లో చాలా చోట్ల వస్తాయి. కానీ ఈవేళ కాకినాడకు దగ్గర 223 కిలోమీటర్స్ దూరంలో 10 కిలోమీటర్స్ డెప్త్లో వచ్చిన భూకంపాలు ఏంటంటే, మనందరికీ తెలుసు మన ఇండియన్ ప్లేట్, ఇందాక మీకు ప్లేట్ల గురించి చెప్పాను, మన ఇండియన్ ప్లేట్ నార్త్ వైపు వెళ్తోంది. అక్కడ ఏషియన్ ప్లేట్ తగులుకోవడం వలన హిమాలయాలు ఫార్మ్ అయ్యాయి. ఇంకా మనకి ప్రతి ఏడాది ఇక్కడ 3 సెంటీమీటర్ల చొప్పున ఇండియన్ ప్లేట్ నార్త్కి వెళ్తోంది. ఈ రాపిడికి అక్కడేమో ఏషియన్ ప్లేట్ దాన్నేమో అడ్డుకుంటోంది. ఈ ఒత్తిడికి ఏమిటవుతుందంటే కొన్ని వీక్ జోన్స్ అని, ఫ్రాక్చర్ జోన్స్, ఫాల్స్ అంటాం. అవి మనకు ఎక్కడైనా ఉండొచ్చు. మనకు వైజాగ్లో ఉండొచ్చు, కాకినాడలో ఉండొచ్చు, సముద్రంలో ఉండొచ్చు. ఇవన్నీనేమో బలహీనంగా ఉండడం వలన రప్చర్ అయిపోయి అక్కడ భూమి ఏమో తలకిందులైపోయి భూకంపాలు వస్తాయి. ఇప్పుడు కాకినాడ దగ్గర ఈరోజు పొద్దున్న 5 గంటల 6 నిమిషాలకు నేను కూడా ఫీల్ అయ్యాను. మంచం మీద వెలకిల్ల పడుకుంటుంటే ఊగుతున్నట్టు అనిపించింది. మొట్టమొదటి ఏమిటో అనుకున్నాను, తర్వాత ఎత్తకేకని తెలిసిపోయింది. ఆ రకమైన భూకంపాలన్నీ ఇక్కడ భూమి లోపల పొరల్లో, పగుళ్లలో ఈ కంప్రెషన్ మూలాన, ప్రెషర్ మూలాన ఒత్తిడికి తట్టుకోలేక భూకంపాలు వస్తాయి. ఓవరాల్ గా విశాఖ నగరంతో పాటుగా కొన్ని చోట్ల మొత్తం కోస్ట్ అంతా కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ చేశారు. కేవలం కొన్ని సెకండ్ల పాటు భూ ప్రకంపనలు వచ్చాయి. మ్యాగ్నిట్యూడ్ లో చూసుకున్నప్పుడు దాని యొక్క తీవ్రత 4.5గా ఉంది. ఇలాంటి స్వల్పమైన భూ ప్రకంపనలు అటు భూమిపై కానీ సముద్రంలో కానీ సహజంగానే వస్తుంటాయి. వాటి తీవ్రత పెరిగినప్పుడు సునామీ లాంటి హెచ్చరికలు కూడా జారీ అవుతుంటాయి. ఇది సాధారణమైన ప్రక్రియ. వీక్ జోన్స్ గా ఉన్న చోట ఇటువంటి తరచూ జరుగుతూనే ఉంటాయని కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.